జీ5 ఉండగా మీ ఫేవరెట్ టీవీ షోస్ ని మీరు అస్సలు మిస్ అవ్వలేరు. కంప్లీట్ ఫ్రీ. మంచి ఐడియా ఇచ్చే ఊర్లా. రాజగురువు రాకపోతే మనల్ని అనుమానించేవాళ్ళు. ఇప్పుడు రాజగురువు వస్తాడు కాబట్టి, మనం చెప్పమన్నది చెప్తాడు కాబట్టి ఇక మన మీద ఏ అనుమానమూ ఉండదు. అయినా వైదేహికి అనుమానం ఎలా వచ్చింది? మన ప్లాన్ ఏమైనా తెలిసిపోయిందంటావా? మన ఆలోచనలు ఏదో ఒకలాగా తెలుస్తూనే ఉన్నాయి కదా, ఇది కూడా అలాగే తెలిసిపోయిందేమో. కానీ తర్వాత మనం రాజగురువు రావాలని ప్లాన్ మార్చాం కదా, అది తెలీదు. ఇప్పుడు రాజగురువుని చూసి షాక్ అవుతుంది. షాక్ కాదు, సంబరపడిపోతుంది. కానీ మన ప్లాన్ అని తెలియదు కదా. రాజగురువు నోట తాను ఊహించిన మాట విని అప్పుడు షాక్ అవుతుంది. తన కడుపులోని బిడ్డ ఈ ఇంటికి శాపమని, సర్వనాశనం చేయబోతుందని రాజగురువు చెప్పాక పిచ్చెక్కిపోతుంది. రాజగురువు మాట శాసనమవుతుంది. ఆ వైదేహి బిడ్డ పాలిట మరణ శాసనమవుతుంది. పదండి. ఎంత కుట్ర పన్నారు! రాజగురువు చేతి అబద్ధం చెప్పిస్తున్నారా? ఈ విషయం వెంటనే బావకు చెప్పాలి. మహాలక్ష్మీదేవతాభ్యో నమః. లక్ష్మీనారాయణాయ నమః. ఓం శ్రీమన్మహాగణాధిపతే నమః. పూజారి గారు చెప్పండి. మా రాజగురువు విశ్వనాథ శాస్త్రి వారు శిష్యులతో కలిసి ఇక్కడికొచ్చారు. వాళ్ళెక్కడున్నారు? ఇంతవరకు ఇక్కడే ఉండాలి. అయినా భవిష్యవాణి చెప్పాలని మీ ఇంటికే వెళ్ళాలన్నారు. అందుకని గుళ్ళో పంచాంగ శ్రవణం కూడా వేరే వాళ్ళని చేయమన్నారు. మరి ఇక్కడ లేరంటే మీ ఇంటికే బయలుదేరి ఉండాలి. అవునా? మా ఇంటికి రాలేదే. అలాగే పూజారి. సరే. వైదేహి, బావా, బావా, ఇక్కడేదో ఘోరం జరగబోతుంది. ఏం జరగబోతుంది? గుడికి వస్తే రాజగురువు మన ఇంటికే బయలుదేరారని చెప్తున్నారు. వచ్చారా? వస్తున్నారు బావా, కానీ అమ్మవారు పలికించే భవిష్యవాణి చెప్పడానికి కాదు. మన బిడ్డ జీవితాన్ని తలకిందులు చేయటానికి రాజగురువు మన ఇంట్లో అడుగు పెట్టబోతున్నారు. ఏంటి వైదేహి నువ్వు అనేది? గురువుగారు మన బిడ్డకి కీడు తలపెట్టడమా? అది కల్లో కూడా జరగదే. లేదు బావా, ఇక్కడ వీళ్ళు మాట్లాడుకుంటుంటే నేను విన్నాను. ఆయన మాట మన ఇంటికి వేదవాకు కదా, అందుకని ఆయన నోటితో మన బిడ్డ శాపమని చెప్పించబోతున్నారంట. లేదు వైదేహి, గురువుగారి కంఠంలో ప్రాణం పోయినా నోటి వెంట అబద్ధం రాదు. నాకు తెలుసు బావా, కానీ వాళ్ళంత నమ్మకంగా చెప్తున్నారంటే మనకి తెలియందేదో జరగబోతుంది. మన కుటుంబం మేలు తప్పించి గురువుగారు వేరే ఏది ఆలోచించరు వైదేహి. ఆయన నోటి వెంట అబద్ధం రావడం అంత సులువు కాదు. ఒకవేళ చెప్పారు అంటే అంత బలమైన కారణం ఏదో ఉండే ఉండాలి. ఒకవేళ అలాంటి కారణం ఏదన్నా ఉండి మన బిడ్డ గురించి తప్పుగా చెప్తే ఏంటి పరిస్థితి బావా? ఆయన మాటలే ఇంట్లో వాళ్ళు వింటారు కదా. వైదేహి, అలా జరగదు, నువ్వు కంగారు పడకు. అలా జరగకుండా నేను చూసుకుంటాను. నేను వస్తున్నాను. బాయ్. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.